సిటీ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని లా కళాశాలలో చదువుతున్న విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని, అలాగే ప్రిన్సిపల్ వేధింపులకు గురి అవుతున్న తమకు రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. సంగారెడ్డి పట్టణంలో గల షెడ్యూల్ ట్రైబల్ కి సంబంధించిన లా కాలేజీలో ప్రిన్సిపల్ కృష్ణానాయక్ వేధింపులు తాము భరించలేకపోతున్నామని విద్యార్థులు అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని లా కళాశాలలో చదువుతున్న విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని, అలాగే ప్రిన్సిపల్ వేధింపులను గురి అవుతున్నా తమకు రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. సంగారెడ్డి పట్టణంలో గల షెడ్యూల్ ట్రైబల్ కి సంబంధించిన లా కాలేజ్లో ప్రిన్సిపల్ కృష్ణానాయక్ వేధింపులు తాము భరించలేకపోతున్నామని, ఆయనకు అనుకూలంగా ఉన్న విద్యార్థులకు బాగా చూసుకుంటారని, ఆయన్ను ప్రశ్నిస్తే కాలేజ్ నుండి వెళ్లిపోవాలని, విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేసేలా మాట్లాడుతున్నారని, అలాగే కళాశాలలో కనీస సౌకర్యాలు కల్పించడంలో సైతం ఆయన విఫలమయ్యారన్నారు. ఎన్నోసార్లు అధికారులకు తెలిపినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో తాము రోడ్డుపై ధర్నా చేస్తున్నామని, ఇప్పటికైనా తమకు న్యాయం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. లా కాలేజ్ స్టూడెంట్స్ ప్రిన్సిపాల్ గారు చేస్తున్నటువంటి అరాచకాలను మా గొంతు ఇక్కడ వరకు వినిపించడానికి వచ్చాము. ఇప్పటి వరకు ఎన్నో కంప్లైంట్ చేశాం సార్. ప్రిన్సిపల్ గారు ఆయన మేము హెడ్ ఆఫీస్ కంప్లైంట్ చేయడం, తర్వాత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చూపించుకొని మళ్ళీ మా దగ్గరకు వచ్చి మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది. మీ అంతా ఇస్తాం, మీరు కొంతమంది ఉన్నారు స్టూడెంట్స్ మిమ్మల్ని ఏమని అనే విధంగా మాట్లాడడం జరిగింది. ఇంకొకటి సారు ఒక్కరోజు క్లాస్ చెప్పలేదు మాకు. ఫస్ట్ ఇయర్ నుండి ఇప్పుడు 4th ఇయర్ స్టూడెంట్స్ అపాయింట్ అయ్యి ప్రిన్సిపల్ క్రైమ్స్ సబ్జెక్ట్ నాదని చెప్పిండు. క్రైమ్ చెప్పమంటే లేబర్ లా అంటారు, లేబర్ లా చెప్పమంటే ల్యాండ్ లాస్ అంటారు. ఇప్పుడు ఒక క్లాస్ తీసుకోలేదు. మమ్మల్ని ఎప్పుడు చూసినా ఒక చీడ పురుగులు లాగా చూస్తుంది సార్. అయితే మమ్మల్ని ఆయన బెదిరింపులు చేస్తుంటారు. స్టూడెంట్స్ ఇక్కడ అమ్మనాన్న వదిలిపెట్టి ఇంత దూరం వచ్చి ఆదిలాబాద్ ఆదివాసి గూడాల నుండి వచ్చి ఇక్కడ చదువుకుంటుంటే ఆయన మమ్మల్ని బెదిరిస్తూ మాట్లాడడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ప్రిన్సిపల్ గారిని తీసేయాలని అందరం కోరుకుంటున్నాం. ఇంతమంది స్టూడెంట్స్ మాట్లాడుతున్నారు సార్. వాళ్ళ మనసులు ఎంత బాధ వస్తే ఈ రోజు ఇక్కడ దాకా వస్తారు. రోడ్ నుంచి రావాల్సిన అవసరం ఏంది మాకు? మేము ఎన్నో కంప్లైంట్ చేసినాం. మేము కూడా లా స్టూడెంట్స్ కాబట్టి మా కాలేజ్ రెప్యుటేషన్ గురించి ఆలోచించి ఇప్పటి వరకు ఆగితే ఈ రోజు మాత్రం ఇది జరగడం జరిగింది. ఈ రోజు మార్నింగ్ అసెంబ్లీలో బీసీ స్టూడెంట్ అయినటువంటి రాకేష్ ను ఆయన క్వశ్చన్ చేస్తే ఎమ్మటే ఏం ఆలోచించకుండా నేను ఇన్వెస్టిగేట్ చేస్తే ఏం చేసుకో అని చెప్పడం జరిగింది ప్రిన్సిపల్ గారు. వారిని ఖచ్చితంగా తీసేయాలని కోరుకుంటున్నాం. ఆయన రోజు వస్తాడు, బయోమెట్రిక్ వేస్తాడు, సైన్ పెడతాడు, కథం వెళ్ళిపోతాడు. ఒక్కరోజు క్లాస్ చెప్పిన దాఖలాలు లేవు. ఏ స్టూడెంట్స్ అడిగినా ఇదే చెప్తాడు. ఖచ్చితంగా పర్సనల్ గా స్టూడెంట్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరుగుతుంది. ఆయన పొలిటికల్ పవర్ ఏందో మాకైతే అర్థమైతలేదు. ప్రతిసారి ఏ స్టూడెంట్ అయినా పాఠాలు చెప్పాలి పిల్లలతోటి. ఒక తండ్రి ఇక్కడ తల్లిదండ్రులు వదిలిపెట్టి వస్తారు సార్. ఇక్కడ హౌస్ మాస్టర్ ఉంటారు మాకు రాత్రి టైంలో. సండే రాడు, ఎప్పుడు రాడు. ఆయన అసలు మమ్మల్ని కేర్ చేసిందే లేదు. కాబట్టి ప్రిన్సిపల్ గారిని తీసేయాలని కోరుకుంటూ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజ్ విద్యార్థులం. మేము న్యాయ కళాశాలలో చదువుతున్నాం, కానీ న్యాయం అనేటువంటిది దక్కకుండా పోతుంది. ప్రిన్సిపల్ గారు ప్రతిసారి టార్గెట్ చేస్తూ నాన్ ఎస్టీ స్టూడెంట్స్ మీద ప్రతిసారి ఏదో ఒకటి చేస్తూ చాలా రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఎన్నో రకాలమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఆయన ప్రతిసారి ఏ రోజు అసెంబ్లీలో మాట్లాడొద్దు, నేను చెప్పింది వినాలా, మీరు ఎవరికైనా కంప్లైంట్ చేసుకోండి, హెడ్ ఆఫీస్ కాకపోతే ఎవరికైనా కంప్లైంట్ చేసుకోండి, ఆల్రెడీ నా మీద కంప్లైంట్ చేశారు కదా, మళ్ళీ కూడా కంప్లైంట్ చేసుకోండి, నాకేం కాదు,
మాకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ కావాలో అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మీరు ఏమైనా చేసుకోండి, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, నన్ను ఏం చేయలేరు అనేటువంటి మాటలు అనేటువంటి ప్రతిసారి మాట్లాడుతుంటాడు. నాకు చాలా రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నేను చాలా మందితో చేపించిన, మీరు నాకు పెద్ద లెక్క కాదు, కాబట్టి మీరందరూ ఏం మాట్లాడకుండా ఉండండి, ఏమైనా మాట్లాడితే మీరు ఇబ్బందులకు గురవుతారు, తర్వాత మీ ఇంటర్నల్ మార్క్స్ అన్ని కూడా నా చేతిలో ఉంటాయని చెప్పి ప్రతిదీ వ్యతిరేకంగా విద్యార్థులకు వ్యతిరేకంగా మాట్లాడుకుంటుంటారు. ఇలాంటి చర్యలను ఖచ్చితంగా ఈ మీడియా ద్వారా తెలియజేసిందంటే ప్రిన్సిపల్ ని వెంటనే రిమూవ్ చేయండి సర్వీస్ లోకి వెళ్ళి. సార్ పార్ట్ టైం టీచర్ అయినా సరే గవర్నమెంట్ కంటే ఎక్కువ ఫీల్ అవుతాడు. ప్రతిసారి ఏదో ఒకటి వేరే పార్షాలిటీ ఉంటది. దాంతో పాటు ఒక బీసీ కమ్యూనిటీ స్టూడెంట్ ఉన్నాడు, ఆయన ఇంతకు ముందు ఒక 7 నెలల క్రితం ఒకరిని పిలిచి నువ్వెందుకు మాట్లాడతావు, నువ్వు అనవసరంగా మాట్లాడేది ట్రైబల్ కాలేజ్, ఇది మంచిగా ఉండదు, మీకు బాగోదు, సరైనటువంటి అవకాశాలు ఉంటాయి మీకు కూడా కల్పిస్తాం, కానీ దాంతోపాటు మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అవుతుందని చెప్పి మాట్లాడేటువంటి మాటలు అనేటువంటివి తీవ్రంగా ఖండించాల్సినటువంటివి. కాబట్టి మీ మీడియా ద్వారా తెలియజేసుకున్నాయంటే ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేసి కొత్తగా గవర్నమెంట్ ప్రిన్సిపల్ రెగ్యులర్ ప్రిన్సిపల్ అపాయింట్ చేయమని చెప్పి ఈ మీడియా ద్వారా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కళాశాలలో అసలు సారు క్లాసెస్ కి రాడు, క్లాసులు తీసుకోవాలన్న రూల్స్ సొసైటీ నుంచి గురుకులం డిపార్ట్మెంట్ నుంచి కూడా సార్ ఒక క్లాస్ తీసుకోడు, టైం టేబుల్ వేస్తాడు, ఆయన తీసుకునే క్లాసులు నేను తీసుకోను, నాకు సబ్జెక్ట్ చెప్పడం వచ్చినా సరే నేను తీసుకోను, నా ఇష్టం, నేను సుప్రీము, నేను ఏమైనా చేయొచ్చు కాలేలా, మీరేం మాట్లాడొద్దు అనేటువంటి మాటలు ప్రతిసారి మాట్లాడుతుంటాడు. మోనార్క్ లాగా ప్రతిసారి ఏదో రకమైనటువంటి చేసి దాంతో పాటు వేరే కాలేజీలో చక్కగా ఉండడు, సిగ్నేచర్ అటెండెన్స్ రిజిస్టర్ చేసాడు, చేసిన తర్వాత బయటికి వెళ్ళిపోతాడు. కావాలంటే మా కాలేజ్ CCTV ఫుటేజ్ ఉంటది, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు.